లితాస్ ప్యాషన్ వరల్డ్కి స్వాగతం అండి. నేను లలితారెడ్డి. ఈరోజు వాలంటరీగా మొలిచిన నా గుమ్మడి తీగని చూపిస్తానండి. ఇదిగోండి, అది కింద నేలలో మొలిచిందండి. అది ఏం చెట్టో, సొరకాయ చెట్టా లేకపోతే పొట్లకాయ చెట్టు అర్థం కాలేదు. ఫస్ట్ అయితే నేనైతే ఎర్రగా ఉంటాయి చూడండి గుమ్మడి చెట్లు. లాస్ట్ ఇయర్ అది ఉండింది మా ఇంట్లో, అది అనుకున్నాను. సరే ఇంకా ఉంది కదా అని చెప్పి ఈ వైర్ కట్టి పైకి అల్లిచ్చానండి. అది ఇలా అల్లుకొని బాగా ఇట్లా మా గ్రిల్కి అల్లుకొని ఇట్లా వచ్చిందండి. పిందెలు వస్తున్నాయి, ఇదిగోండి చూడండి, పిందెలు వస్తున్నాయి. కాయ కూడా కాసిందండి, పెద్ద కాయ. రండి, ఇదిగోండి చాలా పెద్ద కాయ కాసింది. ఎంత పెద్ద కాయ చూడండి, చూడండి ఎంత పెద్ద కాయ. ఇక్కడ పక్కనే మళ్ళీ ఇంకొక చిన్న కాయ ఉందండి. బాగానే కాస్తుందండి కాయ. చెట్టు ఇట్లా కాస్తా ఉంది. ఫస్ట్ నేనేమనుకున్నానంటే ఈ బూడిద రాకముందు నేనేమనుకున్నానంటే సొరకాయ అనుకున్నానండి. తర్వాత కొద్ది రోజులకి తెల్లగా మారింది. దాన్ని బట్టి నేను ఇంకా అది బూడిద గుమ్మడికాయ అని చెప్పి అర్థమైపోయింది. బాగుంది కదండి, చాలా పెద్ద కాయ అండి. ఒక 10 కేజీలు ఉన్నా ఉండొచ్చేమో వెయిట్. అంత పెద్ద కాయ కాసిందండి. అది ఇంకా నేను 2 months అట్లాగే చెట్టుకే ఉండిచ్చేద్దాం అనుకుంటున్నానండి. నేను ఒక 3 months అమెరికాకి వెళ్ళి వస్తాను. అప్పుడు దాకా అది చెట్టుకే ఉండిచ్చేస్తాను. వచ్చిన తర్వాత హార్వెస్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ రోజులు ఉంటాయండి, ఏం కాకుండా ఉంటాయి. బాగా ముదిరినా కూడా మనకి బాగా పనికొస్తాయి. అందుకని చెట్టుకే ఉంచేస్తున్నాను. బాగుంది కదా నా గుమ్మడికాయ. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.